like, comment and subscribe to Mahati Dream Productions. హాయ్ మేఘనా. హాయ్ నేను మీ మేఘనా లోకేష్. అండ్ మహతి అక్క ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట అని వినగానే నేను వెంటనే చూశాను. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇంకా ఎంటర్టైనింగ్ కంటెంట్ రాబోతుంది కాబట్టి నేను ఫాలో అవుతాను, మీరు ఫాలో అవుతారు అనుకున్నాను. చెప్పండి అక్క. గెటప్ చాలా బాగా ఉంది సిస్టర్. ఇది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. 2 సీరియల్లో ఏ సీరియల్ది? ఇది ఏ సీరియల్ అనుకుంటారు? నేను రక్త సంబంధమే అనుకుంటున్నా. ముక్కు పుడక కాబట్టి రక్త సంబంధంలో మహతి గారు ఉంటారు కాబట్టి రక్త సంబంధమే అయి ఉండాలి. లక్ష్మి కళ్యాణ వైభోగం అందులో అయితే ముక్కు పుడక లేదు. 2 క్యారెక్టర్స్ ముక్కు పుడక లేదు అంటే 2 క్యారెక్టర్స్ ఉంది. తర్వాత ఇంకో క్యారెక్టర్ తులసి క్యారెక్టర్ యాడ్ అవ్వగానే ఏం చేద్దాం డిఫరెంట్ గా అని ఆలోచిస్తే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ముక్కు పుడక పెట్టొచ్చు. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు 2 క్యారెక్టర్స్? అందులో 2 క్యారెక్టర్స్ అలా అసలు నిత్యం చూస్తే నాకు కొట్టాలనిపిస్తుంది. నిత్యం చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఇలా సీరియస్గా ఉంటుంది మోడర్న్ డ్రెస్ లో. అవును, కానీ చాలా మందికి నిత్య క్యారెక్టర్ అంటే ఇష్టం కూడా తెలుసా. ఎందుకంటే నిత్య క్యారెక్టర్లో స్టైలిష్గా ఉంటారు. అండ్ అదేమో చాలా మందికి నెగటివ్ క్యారెక్టర్ అయినా కూడా ఇష్టం అవుతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మంగా క్యారెక్టర్ కూడా ఎక్కడికి వెళ్ళినా మంగా అంటారు, నిత్య అంటారు, అండ్ తులసి అంటారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంత రికగ్నిషన్ వస్తుంది కాబట్టి. అండ్ కష్టం అవుతుందా మీకు షూటింగ్ లో డ్రెస్ చేంజ్ కానీ వెంటనే చేయాలి కదా ఆ క్యారెక్టర్? అంటే ఒక్కొక్క రోజు అలా ఉంటుంది. బోత్ ది క్యారెక్టర్స్ ఐ హ్యావ్ టు ప్లే ఇన్ ది సేమ్ డే. అప్పుడు గెటప్ చేంజ్ కి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ ఇట్ హెస్ ట్రైన్డ్ మీ అనమాట. తొందరగా మేకప్ చేంజ్ చేసుకోవడం కానీ అదంతా. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఐ గోట్ యూస్ టు ఇట్. అంతకేమో ఇబ్బంది లేదు. అండ్ ఇక్కడ తులసి అని అడుగుతారా, హ్యాపీగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటుంది. మన షూటింగ్ ఇక్కడ ఫ్యామిలీనే ఉంటాము రక్త సంబంధంలో కాబట్టి. అండ్ మహతి అక్క నువ్వు ఉంటావు కదా మా అందరినీ నవ్విస్తూ ఉండడానికి. డేరింగ్ అండ్ డాషింగ్ మహతి అక్క. ఆవిడ మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటారు ఎప్పుడు. సో అదిగో అక్కడ వెనకాల ఒక కోతి నిలిచి నవ్వుతున్నాడు. ఎలా మేనేజ్ చేస్తావు డేట్స్? బెంగళూరు ఎలా వెళ్ళడం రావడము జర్నీ? హైదరాబాద్ లోనే ఉంటారా, మళ్ళీ బెంగళూరు వెళ్తా ఉంటారా? మైసూర్లో మా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్క నేను బెంగళూరు వెళ్తాను షూటింగ్ గ్యాప్ ఉంటే. అఫ్కోర్స్ షూటింగ్ లాక్డౌన్లో చాలా రోజులు ఉన్నాను. ఇప్పుడు షూటింగ్ అవ్వగానే మేనేజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది. ఐ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్. ఇప్పుడు క్వారంటైన్ ఉంది కర్ణాటకలో అయినా. అండ్ మై హస్బెండ్ వర్క్స్ ఇన్ చెన్నై కాబట్టి తనకి అక్కడ కూడా ఈవెన్ ఇన్ చెన్నై క్వారంటైన్ సిస్టమ్ ఉంది. సో ఇట్ ఈస్ రియలీ గెటింగ్ డిఫికల్ట్ అటు ఇటు తిరగడం. బికాజ్ వన్స్ ఇన్ 15 days నేను రావాల్సి ఉంటుంది, అలా ఉంటుంది కాబట్టి. సో బిజినెస్ పర్పస్ పైన ఐ మీన్ ఐ హ్యావ్ కాజ్ కాబట్టి ఇలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి వెళ్ళొచ్చే ఇది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూవీస్ చేస్తారా నెక్స్ట్? మూవీస్ కొన్ని అదే ఒక 2 చేశాను. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు మూవీస్. డెఫినెట్లీ చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది. మెయిన్ మోటో ఇస్ దట్ ఐ హ్యావ్ టు గెట్ అ వెరీ నైస్ క్యారెక్టర్ విచ్ సాటిస్ఫైజ్ మీ. సీరియల్ అంటే డెఫినెట్లీ లాంగర్ రన్ ఉంటుంది. లాంగర్ రన్లో కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, కమిటెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఓకే వన్స్ ఐ కమిట్ ఇన్ టు ఇట్. అండ్ నాకు క్యారెక్టర్ ఇష్టం అంటే డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై సోల్ ఇన్ టు ఇట్. సినిమా కూడా అలాగే. సినిమా కూడా మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ చేయాలని ఉంది. బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని ఎవరికైతే ఉండదు కదా. మూవీస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంత లాంగర్ రన్ ఉండకపోవచ్చు కాబట్టి ఈవెన్ అది కూడా ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. షుడ్ సీ. టుడే గెటప్ ఏంటి ఇంత స్పెషల్ గా ఉంది? వైట్ శారీ అండ్ బ్రౌన్ బ్లౌజ్. నాకు సీరియల్లో శోభనం ఈసారి అవుతుందా? శోభనం ఇంకా డౌటేనా? తెలియదు, సస్పెన్స్. అసలు పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు. తులసి పెళ్లి ఇప్పటివరకు రికార్డ్ జీ తెలుగులో 1 CR ఆల్మోస్ట్ అంత ఖర్చు అయి ఉంటుంది. చాలా గ్రాండ్ గా చేశారు కదా తులసి అండ్ ఆదిత్య మ్యారేజ్. చాలా బాగా జరిగింది. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి మీది? నా ఇన్స్టాగ్రామ్ ఐడి మేఘనా లొకేషన్ ఉంటుంది. అఫీషియల్ అకౌంట్ ఉంది నాది. బ్యూటిక్ ఉంది. చాలా అభిమానులు ఉన్నారు నా పేరు మీద. ఫేక్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఫేక్ అకౌంట్స్ కాకపోయినా మేబీ అభిమానంతో వాళ్ళు మేఘనా అని పెట్టి నా ఫొటోస్ పెట్టుకొని ఉండొచ్చు. సో యూ వాంట్ టు ఫాలో మీ, నాది బ్లూటిక్ ఉన్న అకౌంట్, ఫేషియల్ అకౌంట్ ఉంది. సో సర్చ్ ఫర్ దాట్
ఫేస్బుక్ కూడా సేమ్ అలాగే ఉంది. మీ ఫ్యాన్స్కి ఏమన్నా మీ తరపున చెప్పాలనుకుంటున్నా? నా ఫ్యాన్స్కి నేను మాటల్లో చెప్పలేను, బికాస్ దట్స్ మచ్ ఐ లవ్ దెమ్. అండ్ వాళ్ళు ఇచ్చేంత సపోర్ట్ అండ్ వాళ్ళు ఇచ్చేంత బలం నాకు ఇంకెక్కడ దొరకదు. ఎవ్రీ డే దే మేక్ మీ ఫీల్ స్పెషల్. ఇప్పుడు నా బర్త్డే రాబోతుందంటే 1 మంత్ నుంచి వాళ్ళు ఎవ్రీ డే దే ఆర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే. ఐ రియలీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్డే, కాబట్టి ఎందుకంటే అంత సెలబ్రేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, అది చూసేసాను. కాబట్టి ఐ డోంట్ నో వాట్ గ్రేట్ ఐ హ్యావ్ డన్ టు సెలబ్రేట్ మై సెల్ఫ్ మై బర్త్డే అని. సో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్. ఈసారి ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను, మంచిది ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అంతకంటే నేను ఏం చేయాలో తెలియట్లేదు. 2 ప్రాజెక్ట్స్ కదా, మరి ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందా మీకు? ఫ్యామిలీ ఒక షోలో మీరు ఏడ్చారు, నేను చూసాను. మిస్ మై ఫ్యామిలీ, మిస్ ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ. నాకు ఒక పిల్లల్ని కూడా ఐ మిస్ దెమ్ లాట్. కానీ ఏం చేస్తాను, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్, ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్. కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్, ఓన్లీ దెన్ ఐ క్యాన్ హ్యావ్ మై పర్సనల్ లైఫ్. అంటే నేను చెప్పినట్టే ఫ్యాన్స్ నా కోసం ఎంతో చేస్తున్నారో, నా కోసం ఎంతగానో ప్రేమనిస్తున్నారు. నేను కూడా వాళ్ళకి తిరిగి ఏదైనా ఇవ్వాలంటే సీరియల్స్ ద్వారా, నేను నా యాక్టింగ్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇవ్వచ్చు. దిస్ ఇస్ ది పర్పస్ ఆఫ్ మై లైఫ్, ఎంటర్టైన్ చేయాలి. కాబట్టి ఎనీ పర్పస్ అది సక్సెస్ అవ్వాలంటే కొన్ని సాక్రిఫైజెస్ చేయాల్సి ఉంటుందని చెప్తారు. సో ఐఎమ్ డూయింగ్ మై బిట్ అంతే. మీకు ఈ 2 ప్రాజెక్ట్స్లో మీ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం? రక్త సంబంధంలోనా లేకుంటే కళ్యాణ వైభవ్ ఎక్కువ? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అలా 3 క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అడిగారు. మధ్యాక కదా, ఇంకా ఇలాంటివి అడగకుండా ఉండవు కదా నువ్వు. నాకు నిజంగా చెప్పాలంటే నాకు 3 ఇష్టమే. కానీ ఓకే 1, 2, 3 అలా చెప్పమంటున్నారు కాబట్టి నో, ఐ డెఫినెట్లీ కాన్ డూ దట్ అక్క. అవ్వదక్క, ఎలా చెప్తాను అక్క. 3 ఇది చేస్తాను. కొంచెం కష్టం ఏంటంటే 3 ఇంట్లో చెప్పాలనుకుంటే కష్టమైనదైతే నిత్య క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్, నాట్ కష్టం. ఐ ఎంజాయ్ దట్ క్యారెక్టర్. కానీ హోల్ డే షూటింగ్ చేయాలి కాబట్టి సమ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం 6 o'clock 7 o'clock ప్యాకప్ టైం అప్పటికి చాలా నరాలన్నీ పట్టేసినట్టు ఉంటుంది. కొంచెం కష్టపడుతూ చేస్తాను అనమాట. బికాజ్ నెగటివ్ క్యారెక్టర్ కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఐ ఫీల్ నిత్యాస్ క్యారెక్టర్ లిటిల్ డిఫికల్ట్. తప్పితే ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, ఎంజాయ్, పాజిటివ్గా ఉంటుంది నిత్య. అండ్ మంగా కూడా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ తులసి కూడా పాజిటివ్. ఆల్వేస్ ఈజియర్ టు ప్లే ఎ పాజిటివ్ క్యారెక్టర్. మీ హస్బెండ్ గురించి 2 మాటలు. నా హస్బెండ్ గురించి 2 మాటలు అంటే he gives me freedom and he supports me in whatever I do. ఒక మాట అయిపోయింది. 2వ మాట is very loving and he is very కేర్ తీసుకుంటాడు చాలా. అండ్ ట్రూ టు హిస్ వర్డ్, బికాస్ పెళ్లికి ముందు చెప్పాడు ఎంకరేజ్ చేస్తా అని. ఈవెన్ నౌ నేను 25 రోజులు ఇక్కడే ఉంటాను. 5 days I get to meet him, but he is still happy with me. So he's true to his word. ఫస్ట్ 1 year యానివర్సరీ కూడా అయిపోయింది. యానివర్సరీ అయిపోయింది. నాగన్న గారు, మీలో మీకు నచ్చింది? చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి పక్కపక్కన, చెప్పాలి సమాధానం. నాలో నాకు నచ్చింది నాకు అన్ని ఇష్టమే. నాలో నచ్చింది ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి. కోపమా లేకపోతే కోపం, ఏది మీకు నచ్చింది మీలో? ఎమోషనల్ అంటే ఐ కెన్ కంట్రోల్ మై ఫీలింగ్స్, కానీ షార్ట్ టెంపర్డ్. కొంచెం టెన్షన్ అవుతే, కోపం వస్తే ఐ షో ఇట్ లైక్ ఇమీడియట్లీ. అప్పుడు కంట్రోల్ చేసుకోలేను, అదొకటి మైనస్. అదొకటి మైనస్. చాలా ట్రై చేస్తున్నాను టు గెట్ ఇట్ ఇంటూ కంట్రోల్, కానీ అది మైనస్. మీ ఆయనలో కోపం వెంటనే చూపించేస్తాను. వెరీ గుడ్. మీ ఆయనలో మీకు నచ్చనిది? మా ఆయనలో నాకు నచ్చినది తన నా మాట వినడు, ఏ మాట వినడు, అదే నాకు నచ్చదు. చివరికి వాట్ ఎవర్ హీ థింగ్స్ తనకి ఏమనిపిస్తుందో అదే చేస్తాడు. మేబీ
అవి రైట్ ఉంటాయి డెసిషన్స్ కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ ఇప్పటి వరకు. డెఫినెట్లీ హీజ్ అ నైస్ డెసిషన్ మేకర్ కాబట్టి నేను చెప్పేది ఏది ఇప్పటికే చెప్పినా ఇలా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటాను. నా మాట వినోది అదే నచ్చదు నాకు. మీలో మీకు నచ్చేది నాలో నాకు నచ్చేది చెప్పాను కదా, నాకు అన్ని ఇష్టమే. అదొకటి ఒక్కటి చెప్పాలమ్మా. చాలా నచ్చేది నాలో నాకు అంటే ఐఎమ్ వెరీ ఫర్ గివింగ్. అంటే చాలా వరకు ఎవరైనా నాకు ఏమైనా హర్ట్ చేశారో అన్నా, ఎవరైనా నాకు గురించి ఏమైనా మాట్లాడారు వెనకాల అన్నీ తెలిసినా, లేదంటే ఏమున్నా వాట్ ఎవర్ ఎనీవన్ డస్ టు మీ నేను మనసులో పెట్టుకోను. కొందరితో నేను కంప్లీట్గా మాట్లాడకుండా ఉండొచ్చేమో కానీ, అవాయిడ్ చేయొచ్చేమో కానీ ఐ డోంట్ కీప్ ఇట్, ఐ డోంట్ క్యారీ ఇట్ ఇన్ మై హార్ట్. ఐ ఫర్గివ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ ఫాస్ట్. అది నాకు ఇష్టం. ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే నేను మిమ్మల్ని అలా చూసా. ఓకే, ఇప్పుడు మీ హస్బెండ్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ, బాగా నెంబర్ 1? అదే ఇలాగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను కదా. ఐ విష్ ఆల్ హస్బెండ్స్ లైక్ దాట్. ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పెళ్ళి అవ్వగానే వెంటనే మారిపోవాలి జీవితం, అమ్మాయిలు నాకు నా ఫ్యామిలీకి తగ్గట్టుగానే ఉండాలి అనుకోకుండా ఎవ్రీ మ్యాన్ హూ మ్యారీస్ హిస్ పర్ఫెక్ట్ పార్ట్నర్, తనకి ఇష్టమైన పార్ట్నర్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ ఇండివిజువాలిటీ అని ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఉంటూ ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ చేయాలి. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ హస్బెండ్ హూ ఎంకరేజెస్ మీ ఇన్ మై వర్క్. కాబట్టి ఐ లైక్ దట్ ఇన్ హిమ్. చాలా ఇష్టం నాకు. అదొక ఎంకరేజింగ్ నేచర్ ఉంది కదా, అది చాలా ఇష్టం. మేఘనా గురించి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చాలా చెప్పారు. అభి గారు మీరు పక్కన వచ్చి మీ క్వశ్చన్స్ అడగండి. మేము అట్లా రావు. క్వశ్చన్స్ మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి మేము పక్కకి బాగుంది, రావు. చాలా బాగుంది. శారీ అండ్ జ్యువెలరీ, ఫేస్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఈవినింగ్ టైం కదా. సరే, ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఇంకేంటక్క ఇంకేం మాట్లాడమంటావు చెప్పు కాదు, సిస్టర్. యాక్చువల్గా నాకు కామెంట్ వచ్చింది. నేను ఒక షూటింగ్కి వెళ్తే అక్కడ నన్ను అడిగింది ఏంటంటే, మేఘనా మల్టీ టాలెంటెడ్. నో మల్టీ సీరియస్లీ టాలెంటెడ్. ఐ ప్రామిస్. యాక్చువల్ ఒక పెద్ద ఆయన ఒక సినిమా షూటింగ్ వెళ్తే టాలెంటెడ్ అంటే నెగిటివ్ క్యారెక్టర్ నెగటివ్ క్యారెక్టర్ మళ్ళీ ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం ఆయన చూసారు. ఆయన ఏదైనా క్యారెక్టర్ మల్టీ Multi క్యారెక్టర్స్ ని చేయొచ్చు కానీ నేను యాక్టింగ్ అనేది ఒకటే కదా. నాకు ఐ నో ఓన్లీ దట్. No. నేను వంట చేయమని చెప్పు నాకు రాదు. సేమే సేమంటే పాలలో సేమే కలుపుతుంది అంతే, రాదు చేయరాదు. యాక్టింగ్ లో చేయడం అనేది గొప్ప కదా. మనం యాక్టింగ్ లో ఎస్ ఐ గెట్ దట్. అంటే ఇప్పుడు నిత్య అండ్ మంగ రెండు ఒక సీరియల్ చేయడంతో నాకు డెఫినెట్లీ చాలా అప్రిసియేషన్స్ దొరుకుతూనే ఉంటుంది. ఎనీ వేర్ ఐ గో, ఈవెన్ మహత్యకు కూడా నాకు రోజు చెప్తారు ఆ క్యారెక్టర్ గురించి అయినా. అండ్ ఈవెన్ అభి ఆర్ ఎనీ వన్ హూ సీ మీ ఇన్ కళ్యాణ వైభోగం డెఫినెట్లీ నాకు అప్రిషియేషన్స్ చాలా వస్తాయి. కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ కళ్యాణ వైభోగం ఇన్ మై లిస్ట్. కాబట్టి అలాంటిది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను లైఫ్లో. ప్రేమ ఎంత మధురంలో ఉంటే కూడా బాగుండేది సిస్టర్. సేమ్ ఫీలింగ్. మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది మా చెల్లి. డేట్లు ఖాళీలు నాకు అసలు సాంగ్ ఇష్టం తెలుసా, తన రక్త సంబంధాల సాంగ్స్ ఉంటాయి కదా ఆదిత్యది, నాకు అది చాలా ఇష్టం. నేను అవే చూసేది సాంగ్స్. ఇప్పుడు తగ్గిపోయాయి సాంగ్స్ అన్ని. డేట్స్ ప్రాబ్లం ఉంటుంది కదా. ప్రేమ ఎంత మధురంలో 19 వయసున్న అమ్మాయి కావాలి, నాకు కొంచెం ఏజ్ ఎక్కువైపోయింది. నువ్వు ఆమె కంటే చిన్నగానే కనబడతావు. అట్లా ఉన్నావు. మా వర్ష కూడా క్యూట్ గా ఉంది కదా. కొత్త వాళ్ళని Encourage చేయాలి. నేను ఎంతసేపు నా ముఖమే చూస్తారు పాపం. ఏ బాత్ కావాలి చేసే, బాత్ కావాలి చేసే, బాత్ కావాలి చేసే. వెరీ స్వీట్. Like, comment and subscribe to Mahati Dream Productions.